ఇది మా పెళ్ళే సాంబా. ఏంటి సార్ అది? మా పెళ్ళే సాంబా బియ్యం పేరు. ఓ, మా పిల్లై సాంబా. ఇది ఈ వరి మన రోడ్డు గట్ల మీద ఇలా మనం అరటి పెట్టుకున్నాం అనుకోండి, దీనికి మెయింటెనెన్స్ ఏం లేదు, దీంట్లో నీళ్ళేం పోయిలా. ఈ గడ్డి ఎప్పుడైతే మనకి ఆకులు ఉన్నాయో ఇవన్నీ మొదలు వేసేసాం కదా, తేమ అనేది అక్కడే ఉంటుంది. తేమతోనే మొక్కలు బతుకుతాయి, చెట్లు బతుకుతాయి, నీళ్లు తాగవు. ఈ సృష్టిలో ఏ చెట్టు నీళ్లు తాగదు, మాయిశ్చర్ కావాలి. అడవి అంతా బతికేది అలానే. ఇలా వస్తాయి మరి కాయలు. దీనికి ఏం ఖర్చు పెట్టలేదు, అదనంగా వస్తున్నాయి కాయలు. చూసారా అక్కడ చూడండి. ఇలా రైతుకి అదనపు ఆదాయం తీసుకోవాలి. వరి చేను గట్ల మీద, సో వరి చేను గట్ల మీద అరటి చెట్లను వేస్తే, ఆవులకి పెంచే గడ్డి మీద అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవి పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఒక ఆదాయం వస్తూ ఉంటుంది మనకి. నిజంగానే సార్, రైతుకి అవగాహన లేక చాలా కోల్పోతున్నాడు. చాలా చాలా చాలా. ఒక్కసారి దీంట్లో నుంచుంటాను, మీకు వరి ఎంత హైట్ ఉందనేది తెలుస్తుంది. ఈ హైట్ అసలు ఇంత హైట్ లో వరి నిజంగా వరి చేనులో కూడా చూడమేమో సార్. పెళ్ళైనాక పిల్లలు పుట్టిన వాళ్ళ అబ్బాయిల సమస్యలు అవును, ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. 100కి 18 నుంచి 30 మంది ఉన్నారు. 100లో 18 మంది మినిమం ఉన్నారు. దీని అన్నిటికి కారణం సోనా మసూరి అని, బీపీటీ అని. ఈ 2 బియ్యాలు ఎవరైతే తింటారో వాళ్ళకి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టరు అంటున్నారా? పుట్టరు. ఆ బియ్యంలో అంటే వీర్యం పెరగటానికి ఏం లేదు దాంట్లో. సోనా మసూరి బీపీటీ రకం. ఇది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పండిస్తున్న పంటలు ఈ 2 ఉన్నాయి. ఇక కల్చర్ ప్రకారం వాళ్ళ ఊర్లో కొన్ని అలవాట్లు ఉండి అలాంటి వాళ్ళకి ఆ పిల్లలు పుడుతున్నారు, కానీ పూర్తిగా దీని మీదే తిని బతికే వాళ్ళకి పిల్లలు పుట్టరు. అందుకే ఇదంతా 40-50 ఏళ్ళు జరిగింది ఈ 2 రకాలు. 40-50 ఏళ్ళ క్రితం ఫెర్టిలిటీ సెంటర్ లేవు. ఇప్పుడు అసలు సందుకొకటి వెలుస్తుంది కదా. మనం తినే ఆహారాన్ని బట్టే మన శక్తి సామర్థ్యాలు అవి బ్యాన్ చేయాలి. చెయ్యరు, ఎందుకంటే సన్నయి తెల్లయి తింటాం అలవాటు అయిపోయింది సార్. అది లేకపోతే తినలేమన్నట్టుంది ఉంది కదా. మీకు మధ్యాహ్నం ఈటలతో భోజనం పెడతా, ఎంత లావు ఉంటాయో చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి. మనం ఆ తెల్ల బియ్యం అలవాటు పడిపోయారు చాలామంది. మీకు చెప్పాను కదా 35 పెళ్ళిళ్ళు చేసామని. 35 పెళ్ళిళ్ళలో కూడా ఈ బియ్యాలతోనే పెట్టాం మేము భోజనం. ఇలా మనం చేస్తే ఏమవుతుందంటే, మీరు ఏదైతే ఒక నిజంగా బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ఇలా 2 బియ్యాల మీద పనిచేయండి. ఫస్ట్ కుల్లాకార్, ఇంకోటి మా పెళ్ళి సాంబ. మా పెళ్ళి సాంబ ఎందుకంటే 5 కేజీలు తిన్న తర్వాత అమ్మాయిని కన్సీవ్ చేసేస్తాడు అబ్బాయి తింటే. అమ్మాయి కన్సీవ్ అయినాక కుల్లాకార్ రైస్ అది తింటే నార్మల్ డెలివరీ అవుతారు. డెలివరీ నార్మల్ గా అవ్వడానికి తినే తిండికి ఎట్లా సార్ సంబంధం ఉంది? ఎట్లా సార్ సంబంధం? నేచర్ డిజైన్, అది నాది కాదు. తిండిని బట్టే. మరి అమ్మమ్మ వాళ్ళందరూ యోగాలు చేయాలి, పనులు చేయాలి, 9వ నెల కాన్పర్య వరకు యాక్టివ్ గా ఉండాలి. దానికి తోడు ఇది, దానికి తోడు. అంటే పని చేయకుండా కూర్చోమని నేను చెప్పట్లా. మీరు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయాలి, నేను నెంబర్ ఇస్తాను, సంగారెడ్డిలో ఉన్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి దంపతులు ఇద్దరిని. చాలా ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుస్తాయి. ఆ అమ్మాయి మొదటి సంతానం ఆమె డెలివరీ చేసుకుని పిల్లోడిని డాక్టర్ చేతిలో పెట్టింది. ఆవిడే డెలివరీ చేస్తా. ఇంకొకటి 2వ పిల్లోడు కూడా పుట్టాడు. వాళ్ళని కానీ మీరు చేస్తే అదొక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అనేది చెప్పాను నేను వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటి భోజనం అందిస్తాం. ఆ అమ్మాయి ఏవైతే ఎక్సర్సైజ్ చేసిందో 2వ కాన్పుకి 3 నిమిషాల ముందు వెళ్ళింది హాస్పిటల్కి. పెయిన్స్ వచ్చిన తర్వాత 3 నిమిషాల ముందు అడ్మిట్ అయ్యింది. కాన్పు చేసుకుని ఈవినింగ్ వచ్చేసింది.
అంటే న్యాచురల్ డెలివరీ అంటే ఒకప్పుడు మన బామ్మలు చూసినవే కదా అదంతా. అంటే అలాంటి భోజనం తిన్నారు, అలా పనులు చేశారు. ఇప్పుడు అలాంటి భోజనం తినట్లేదు, ఆ పనులు అంతకన్నా చేయట్లేదు. కూర్చొని డాక్టర్లు ఎవరు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇవన్నీ కదలాలి. అందుకని ఇండియన్ కమోట్ మనం వాడాలి. వెస్టర్న్ ఏంటి, ఇప్పుడు అందరి ఇళ్ళలో వెస్టర్న్ కమోట్ ఉంది, దానివల్ల ఈ కండరాలు కదలట్లేదు. అందుకని ఇండియన్ కమోడ్స్ ఒకప్పుడు వాడారు, ఇళ్ళల్లో ఊర్లో అన్నీ అవే కదా. అట్లా జరగాలి, అలా జరగట్లేదు. ఈ ఎక్సర్సైజ్ అంతా సహజ ప్రక్రియలో మనం చేసుకునే పనులతో మన అవసరాలకి అలా జరిగింది, కాన్పులు అయిపోయినాయి అంతే. అదే మీ ఇంట్లో ఏది వెస్టర్నైజ్ ఉండదా సార్? అంతా ఇండియన్ సిస్టమ్ ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది. కానీ ఇది ఆచరించడానికి అనేది ఇప్పుడు మనం ఎవరింట్లో లేవు, అవి ఎవరింట్లో లేవు. కానీ ఇది ఇప్పుడు మనం ఒక కన్సీవ్ అయిన అమ్మాయికి ఇవన్నీ చెప్పి సంస్కారాల గురించి, ఆహారం గురించి, నియమాల గురించి, ఎక్సర్సైజ్ గురించి ఒక ఇన్స్టిట్యూట్ లేదు. అలా వాళ్ళని పెట్టమన్నారు, వాళ్ళు పెట్టగలుగుతారు. వాళ్ళు దాంట్లో చాలా స్టడీ చేశారు, వాళ్ళిద్దరి పిల్లలతోనే చాలా స్టడీ చేసుకున్నారు. వాళ్ళు మాకు నూనె సప్లై చేస్తారు మా షాప్కి. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు అది షూట్ చేయండి, ముందు వాళ్ళ పిల్లల్ని చూపించండి ఎంత హెల్తీగా ఉంటారు. వేరే వాళ్ళకి అది ఇలా బతకొచ్చు కదా అన్న ఆలోచన తీసుకొస్తే చాలు. సో వన్స్ వాళ్ళు కన్సీవ్ అవ్వడం దగ్గర నుంచి, పిల్లలు పుట్టడం దగ్గర నుంచి, ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు తినేది ఆ మాపిళ్ళై సాంబా. తర్వాత మాపిళ్ళై సాంబా వాళ్ళు తినలేదు, వాళ్ళకి ఆ అబ్బాయికి అవసరం రాలేదు. ఇది సమాజంలో ఉన్న లోటు, దీనికి అది మనం పండించాలి. మెడిసిన్ వాళ్ళకి అన్నట్టు ఎవరికైతే లేదో వాళ్ళకి. కాకపోతే ఈ కుల్లాకార్ అనేది ప్రతి గర్భిణికి కావాలి. సో ఇది కూడా పర్టైనింగ్ టు ఓన్లీ ప్రెగ్నెంట్ విమెన్ కి మాత్రమే కుల్లాకార్. ఎవరైనా తినొచ్చు, వాళ్ళకి మంచిది. అసలు మామూలుగా ఏ బియ్యం తింటే మంచిది? బ్లాక్ రైస్, రెడ్ రైస్ పైన బాలింతలు కంటిన్యూ చేస్తే, ఒకవేళ ఆ అమ్మాయికి ట్విన్స్ పుట్టారు అనుకోండి, ఇద్దరికి సరిపడే పాలు ఉంటాయి తల్లి దగ్గర. ఏ బియ్యం తింటే? కుల్లాకార్, పొంగారు, ఇవన్నీ కూడా మీకు ఈ గుణాలు ఉన్నవి. ఎంత నేచర్ డిజైన్ ఎవరు తెలుసుకోలేదు, అంతే. మనం కనిపెట్టిన ఏం లేదు, ఇది ఆల్రెడీ ఉంది, ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకొకటి ఏమన్నారు? కుల్లాకార్ ఒకటి, ఇంకొకటి పుంగారు, లోహాంది ఇవన్నీ కూడా ఈ గుణాలు ఉన్నవి. సో ఈ బియ్యం గనక కన్నా మదర్స్ అర్లీగా తినడం స్టార్ట్ చేస్తే పాల సమస్య, బేబీకి పాలు ఇవ్వడం, పాలు రాకపోవడం అనేది కూడా మనం వింటూ ఉన్నాము. ఆ సమస్య అసలు తలే ఎత్తది. మీరు ఇలా పుట్టిన వాళ్ళ నెంబర్లు ఇస్తాం మీకు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. మీరు ఇంతకన్నా ఓపెన్ ఛాలెంజ్ ఏముంది సార్? డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడండి, మీకు డౌట్ ఉంటే అంటున్నారు. వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళతో మాట్లాడండి. ఒక అమ్మాయి అమెరికా వెళ్ళింది, అక్కడికి పంపించారు వాళ్ళ నాన్నగారు, మామగారు. అమ్మాయి ఏడుపు, ఆనందం, పాలు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలి? తర్వాత తీసి అక్కడ బ్యాంకులు ఉంటాయంట, అవును, వాళ్ళకి ఇచ్చిందంట. ఇక్కడ కూడా ఇండియా రాగానే ఫస్ట్ నా షాప్కి వచ్చింది, ఆనందం పంచుకుంటాకి. అది కదా సార్ నిజమైన విక్టరీ, అచీవ్మెంట్ అంటే. ఇది లోపల వరి చేను, ఇది రైతులకు చూపించాల్సిన విషయం. లోపల వరి ఉంది కదా, గట్ల మీద మనం ఇందాక మీరు చెప్పినట్లుగా అరటి, పసుపు, కంది, ఇది గ్లిరిసిడియా, ఇవి కట్ చేసి కొమ్మలము మల్చింగ్ వాడేస్తాము. అంటే ప్రతి అంగుళం మనం ఇలా వాడుకోవటం వల్ల అదనపు ఆదాయం రైతుకి అంటే వరిలో 20,000, 25,000 మించి ఆదాయం లేదు ఎక్కడైనా సరే. ఇలా మనం పసుపు పెట్టుకున్నాం అనుకోండి, వరి పంట వచ్చినట్టు ఉంటుంది, పసుపు వచ్చినట్టు ఉంటుంది. పసుపు 100 కేజీలు వచ్చిన ఎకరానికి దీన్ని ఉడకబెడితే 25 కేజీలు వస్తుంది. 25 కేజీలు ఇంటూ 300 రూపీస్ ఉంది వాళ్ళ. అంటే దగ్గరగా ఒక 10,000 రూపీస్ మనకి వీటి నుంచి ఊరికి గట్టెమ్మట వేసుకుంటూ వెళ్తూనే వచ్చినట్టు. చూడండి ఈ గ్యాప్, దీనికి మధ్యలో కంది పెట్టాం, కంది కొంచెం పూత మీద ఉంది. ఇలా మనం ప్రతి అంగుళం ఇక్కడి నుంచి మనం ఆదాయం తీసుకోవచ్చు.